జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యారాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడే అన్నది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24 తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24 తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17 తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికి యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు. ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో చక్కటి గ్రహస్థితుల్ని మీ రాశి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ చక్కటి గ్రహస్థితులు ఏంటంటే ద్వితీయ స్థానంలో గురు భగవానుడి సంచారము, అలాగే మీకు పంచమ స్థానంలో సూర్యనారాయణ మూర్తి సంచారం ఇవన్నీ చాలా బాగా ఉంది. అంటే కొన్ని కొన్ని మంచి వర్కింగ్స్ అనేవి ఈ మాసం నుంచి మీకు నెమ్మదిగా యాక్టివ్ అవుతుంటాయి. మీకు తెలుస్తూ ఉంటుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మీ థాట్ ప్రాసెస్‌లో డెఫినిట్‌గా మార్పులొస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఒకటే విధానంగా ఆలోచిస్తూ ఉన్నా లేదా ఒకటే పని మీద మీరు కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు నేచర్ మీకు చెప్తుంది. అది అది కాసేపు పక్కన పెట్టేసేయి. ఇంకొక వేరే పనులున్నాయి. వీటిల్లోకి రా. ఇవి నువ్వు చెయ్యి. వీటిలో నీకు మంచి అద్భుతమైన విజయాలున్నాయి అని చెప్పి నేచర్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఇలా లేదే అనుకోండి, డెఫినిట్‌గా అంటే మీ 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 జన్మ జాతకం కూడా సహకరిస్తే డెఫినిట్‌గా మీకు ఏదైతే సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవుతుందో వాటిల్లోకి మిమ్మల్ని డెస్టినీ డ్రైవ్ చేస్తుంది డెఫినిట్‌గా. ఒకవేళ మీ జన్మ జాతకం సపోజ్ బలంగా లేదే అనుకోండి. ఇప్పుడు బలంగా లేకపోయినా సరే గోచార గ్రహస్థితులు సపోర్టింగ్‌గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో దాంట్లో మీ స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేస్తూ ఉంది ప్రకృతి మాత. మిమ్మల్ని మీరు ఎక్స్‌పాండ్ చేసుకునే సమయం ఇది. మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకునే శుభ సమయం అది ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు మనం అసలు ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితులు అన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. ప్రథమంగా మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం. గృహిణి అంటే గృహలక్ష్మి. ఇంటికి గృహిణి కనుక చక్కగా గృహిణి సమర్థవంతంగా తన ధర్మాల్ని తను నిర్వర్తిస్తే వాళ్ళ కుటుంబం చక్కగా అభివృద్ధి బాటలోకి వెళ్తుంది కాబట్టి మొదటగా మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం. గృహిణులకి ఈ మాసం చాలా స్వాంతన కోరే మాసము. పిల్లల గురించే కావచ్చు, లేదా మీ ఆలోచనలే కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇన్నాళ్ళు వాటన్నిటి నుంచి అంటే డెఫినెట్‌గా ఉంటుందండి. మీకు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏదో తెలియని భయము, ఆందోళన, అలాగే ఎవరో ఏదో అనవసరంగా మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలా రకరకాలుగా ఒక రకమైన దాన్ని చెప్పడానికెళ్తే రకరకాలుగా ఉంటుంది.
వాటన్నిటి నుంచి ఈ మాసం నెమ్మదిగా బయటపడతారు. అంటే 4వ తారీఖు నుంచి డెఫినిట్‌గా వీటన్నిటి నుంచి బయటపడి చాలా చక్కగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో, బయట కూడా చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణము. ఆహ్, ఎందుకో మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే మీరు అంటే మీ పనులు ఇంకా ఏదన్నా చేస్తే బాగుండేమో, కుటుంబానికి ఏం చేస్తే తోడ్పాటుగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కూడా మీలో మొదలవుతాయి. ఏ ఏ రకంగా చూసుకున్నా సరే మనకి గృహిణులకి ఈ మాసం చాలా చక్కగా ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులందరికీ కూడా అంటే మీరు ఏ సెగ్మెంట్‌లో అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే, ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గత కొద్ది మాసాలుగా కూడా ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంది. ఈ మాసం కూడా అనుకూలంగా ఉంది. ఎప్పుడన్నా మీ జన్మ జాతకంలో మరీ ఇప్పుడు బాగోకపోతే కొంచెం అది కూడా యావరేజ్‌గానే వెళ్తుంది. మిగతా వాళ్ళతో మీ జన్మ జాతకం బాగోకపోయినా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మీరు గుడ్ నోట్‌లోనే ఉంటారు. అది ఈ మాసం కూడా మీకు చక్కగా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ మాసం మీకు గుర్తింపు, గౌరవం ఉంటుంది మీరు చేసే ప్రొఫెషన్స్‌లో. మీ హైరరీ ఎవరైతే ఉన్నారో, మీ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చక్కటి ఐడెంటిఫికేషన్, ఆ చక్కటి ఐడెంటిటీ మీకు వస్తుంది. ఇదంతా కూడా మీకు తృప్తి కలిగే విధంగా మీకు మొత్తం కూడా వర్క్ ఏరియాలో సెట్ అవుతుంది. మనం వ్యాపారస్తులకి మాట్లాడుకుంటే, వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉన్న సమయం. చక్కటి యోగవంతమైన సమయం వ్యాపారస్తులందరికీ కూడా. వ్యాపారస్తులకి కాంపిటీటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది. మీకు కొన్ని మంచి స్టెప్స్ తీసుకుంటారు. మీరు చేస్తున్న వ్యాపారంలోనే ఇంకా మీరు వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని మంచి ఆలోచనలు మీరు చేస్తారు. అంటే ఏ ఏ విధానాలు కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ వ్యాపారం చక్కగా అభివృద్ధి దిశలోకి సాగుతుంది. ఈ విషయాలు మీకు డెఫినిట్‌గా ఈ మాసంలో జరుగుతాయి. వాటిల గురించి ఆలోచిస్తారు. ముందడుగు వేస్తారు. ఇది వ్యాపారస్తులకు. వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంది. విద్యార్థినులకి చాలా హై టైమ్ జరుగుతూ ఉంది. మేష రాశిలో పుట్టిన వాళ్ళకి. ఒకవేళ మేష లగ్నంలో పుట్టిన. హై టైమ్ అంటే నా ఉద్దేశం చాలా మంచి పీరియడ్ జరుగుతూ ఉంది. కాంపిటీటివ్ సక్సెస్ కానీ, మంచి చక్కటి స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, ఆత్మబలం ఇవన్నీ నింపుకొని ఉంటారు. మీరు విద్యార్థినులైతే ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా మీ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయం. మీ తండ్రి గారు మీకేదైనా మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. లేదా మీ తండ్రి గారికి ఏదైనా ఒక అనుకూల అంశం వృత్తిపరంగా జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ఆనందకరంగా టైమ్ స్పెండ్ చేసేవి. ఇది స్కూల్లో, అటు కాలేజీలో మరియు ఇంట్లో. ఎట్ ఏ టైమ్ అన్ని చోట్ల బాగా ఉండే సమయం విద్యార్థినులకి ఈ మాసం ఇలా చక్కగా ఉంది. మనం సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకున్నాం. సీనియర్ సిటిజన్స్‌కి కొంచెం ఆరోగ్య సమస్యలున్నాయండి. బట్ భగవత్ కృపతోటి అవేవి కూడా మిమ్మల్ని బాధించవు, పీడించవు. ఇంకొక 2 నెలలు మీరు ఓపిక పట్టాలి తప్పదు. బట్ కొంచెం ఏంటంటే మీరు భగవంతుడికి మీరు ఏ దైవాన్నయితే బాగా ఎక్కువగా నమ్ముతారో, ఆ దైవం యొక్క నామాన్ని 24 గంటలు కూడా మనసులో జపించుతూ ఉండడానికి ప్రయత్నించండి. ఈ 2 మంత్స్ కూడా మీకు ఎక్కువగా ఇబ్బందులుండవు. కొంచెం స్ట్రెస్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్‌కి. పిల్లల గురించి ఆందోళన కావచ్చు, లేదా మీ ఆరోగ్యం గురించి కావచ్చు, లేదా మీరెవరికైనా ఫైనాన్సెస్ ఇచ్చి దానికి సంబంధించిన టెన్షన్స్ కావచ్చు, ఆస్తిపరమైనవి కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒక సెగ్మెంట్‌లో అయితే కొంత బాధ ఉంటుంది. గత 2 నెలలుగా ఉంది. ఈ మాసం కూడా అది ఉంటుంది. దాని నుంచి మీరు బయటపడడానికి ఈ మనం ఇప్పుడు తెలుసుకున్న భగవన్ నామాన్ని కనుక చేస్తూ మరియు ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారాన్ని చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. బట్ ఈ మాసం గోచారంలో గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇవేవి కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించవు. బట్ స్టిల్ కొంచెం ఇబ్బందయితే ఉంటుంది. మేజర్‌గా కాదు కానీ చాలా మైనర్. ఎన్ని చూసొచ్చి ఈ స్టేజ్‌కొచ్చి ఉంటారు చెప్పండి. వాటన్నిటి మీద పోలిస్తే ఈ కష్టం ఒక కష్టమే కాదు. ఒక్కసారి అది ఆలోచించుకోండి. మీకు ఆ బాధ నుంచి వెంటనే రిలీవ్ అయిపోతారు. మీరు చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంత పెద్ద ఇబ్బంది పెట్టే సమస్యలు కూడా మిమ్మల్ని మీ దరి చేరవు. ఎందుకంటే పెరుమాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు కంప్లీట్‌గా ఉన్నాయి కాబట్టి, ఆ విధంగా మీరు భగవద్ ధ్యానం చేసుకుంటే కనుక చక్కటి శుభ ఫలితాలుంటాయి. ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలుసుకుందాం. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినెట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి.
సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాల్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ ఆహ్, డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు. వెరీ గుడ్ అని చెప్పి పెడతారు. స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది. అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్‌గా అన్‌డౌటెడ్‌లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకెప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటిలికి సపోర్ట్ చెయ్యాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు. నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు? మా పనిని మమ్మల్ని చేసుకొని. లేదా ఈ జన్మలో ఇవి చేశారు. సో, వాటిలికి మేమివ్వాలి, ఫలితాలివ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడి కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితో వెళ్ళిపోతున్నాయి. భగవంతుడిని పట్టుకుంటే కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మనం ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా? లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా? మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా? ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి. లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాన్నిస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా! అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలొస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాల్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.